నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడైన స్వామివారు 4 మాడవీధుల్లో ఊరేగిన వైనాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. సింహవాహనంపై శ్రీనివాసుని ఊరేగింపులో కోలాటాలు, భజనలు భక్తులను అలరించాయి. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం చిన్నశేష వాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. భక్తుల కోలాటం ఆకట్టుకుంది. తిరుపతి జిల్లా పుల్లంపేటలోని శ్రీ పర్వతవర్ధిని దేవి శాంతిలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వార్ల తిరుకల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేసి సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివార్ల పరిణయోత్సవం కన్నుల పండువగా జరిగింది. పుల్లంపేట నుంచి పెంచలుకోనకు పాదయాత్రకు బయలుదేరే ముందు రోజు స్వామివారి కళ్యాణం నిర్వహించటం ఆనవాయితీ. ఈ కళ్యాణోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లలో భక్తులు పోటెత్తారు. ఉత్సవాల తొలి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి అక్షర శ్రీకార పూజలను అర్చకులు ప్రారంభించారు. 23న జరిగే వసంత పంచమిని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురంలోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా గంగమ్మ తల్లి జాతరకు నెల రోజుల ముందు పార్వేట ఉత్సవం నిర్వహించటం ఆనవాయితీ. ప్రతి ఏడాది ఫిబ్రవరి 16, 17 తేదీల్లో గంగమ్మ జాతర జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు, పూజారులు అమ్మవారికి పార్వేట ఉత్సవం నిర్వహించి జాతర నిర్వహణకు అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి అధికారులు, పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. రథసప్తమి వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో తిరుమలలో అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది తీతీదే. మినీ బ్రహ్మోత్సవంగా పేర్కొనే రథసప్తమి పర్వదినం సందర్భంగా 25వ తేదీన శ్రీవారు సప్త వాహనాలపై మాడవీధుల్లో భక్తులకు అభయప్రదానం చేస్తారు. ఉదయం 5:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ వాహన సేవలు రాత్రి 9 గంటల వరకు కొనసాగుతాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వేడుకలను విజయవంతం చేసిన స్ఫూర్తితో రథసప్తమిని కూడా అత్యంత వైభవంగా నిర్వహించాలని తీతీదే కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింగాల్ అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. రథసప్తమి రోజున మాడవీధులు, క్యూలైన్లు, బయట ప్రాంతాల్లో నిరంతరాయంగా భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పార్కింగ్కు ఇబ్బంది లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతోంది. ప్రతి ఏడాది రథసప్తమి వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ప్రత్యక్ష దైవమైన స్వామివారి నిజరూపాన్ని దర్శించుకుంటారు. రథసప్తమి వేడుకలు 3 రోజులు జరగనున్నాయని ఎమ్మెల్యే శంకరరావు వెల్లడించారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించామన్నారు. ఈ వేడుకలకు వచ్చే భక్తులు అరగంటలోపే దర్శించుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశామన్నారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం యొక్క ప్రముఖ పండగ రథసప్తమి. ఈ రథసప్తమి పండగని రాష్ట్ర పండుగగా గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జీవో ఇచ్చి 3 రోజులు ఉత్సవాలు చేయమన్నారు. ఈ రథసప్తమి ఆదివారం కనుక పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది కనుక దాదాపు 2 లక్షల మంది ఈ సంవత్సరం దర్శనాలు చేసుకోవచ్చనే ఉద్దేశంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎండోమెంట్కి సంబంధించి టెంపుల్ అంతా కూడా అలంకరణ చేయడం, టెంపుల్ ప్రాంగణం అలంకరణ చేయడం, చిరుదీపాలతో అలంకరణ చేయడం జరిగింది. అన్ని వీధుల్లో కూడా విద్యుత్ అలంకరణ చేయడం జరిగింది. దాదాపు 2650 మంది పోలీసులతో పగడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆలయం లోపల కూడా పిల్లల కోసం 1000 లీటర్ల పాలు కూడా సప్లై చేయడానికి ఏర్పాట్లు చేశాం. 30,000 వాటర్ బాటిల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉచిత దర్శనం గత సంవత్సరంకు ముందు 4.5 గంటలు పట్టేది. గత సంవత్సరం దాన్ని 1.5 నుండి 45 నిమిషాలకు తీసుకురావడం జరిగింది. ఈసారి దాన్ని అరగంటలో ఈ ఉచిత దర్శనాలు చేయడమే ముఖ్య ఉద్దేశంగా మేము ఈ సంవత్సరం ఏర్పాట్లు చేశాం. సామాన్య భక్తుడు ఉచిత దర్శనాలకు 2 లైన్లు,
రూపాయల దర్శనం, 300 దర్శనం, 500 దర్శనం, డోనార్ పాసు, విఐపి, వివిఐపి సపరేట్గా లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా దేవునిపల్లిలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణ సహిత నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పరిణయోత్సవం జరిగింది. హైదరాబాద్ వనస్థలిపురం కమలానగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అష్టలక్ష్మి అమ్మవార్లను పంచామృతాలతో అభిషేకించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం మంబాపూర్లో గ్రామదేవత ఊరడమ్మ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. బోనాలను శిరస్సులపై ఉంచుకొని ఆలయానికి చేరుకున్న మహిళా భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. డోలు వాయిద్యాల నడుమ పోతురాజు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అలాగే ఏర్పుల సాని భవిష్యవాణి వినిపించింది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా మండమెలిగే పండుగ ఘనంగా జరిగింది. ప్రధాన జాతరకు వారం ముందు ఈ వేడుకను నిర్వహించటం ఆనవాయితీ. ఇందులో భాగంగా మేడారం గద్దెలను, పరిసరాలను పవిత్ర జలంతో శుద్ధి చేశారు. పూజారులు అడవి నుంచి తెచ్చిన పవిత్రమైన మండలను గద్దెలపై ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గద్దెలపై దీపాలను వెలిగించారు. దీంతో మేడారం జాతరకు శ్రీకారం చుట్టారు. మేడారం పరిసరాలు భక్తులతో కోలాహలంగా మారాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తులు సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. వనదేవతలకు ముందస్తు మొక్కులు సమర్పించారు. జంపన్న వాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. తలనీలాలు సమర్పించుకున్నారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, చీర, సారె కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి జాతర 26న ప్రారంభం కానుంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పలమగుడి, చెదరగుడి ఆలయాల్లో క్యూ లైన్లు, చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. జాతర నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ, ఇతర శాఖ అధికారులు తమ వంతు సహకారం అందిస్తున్నారు. శంబర జాతర 26 నుంచి 3 రోజుల పాటు జరుగుతుంది. 26న తొలి ఉత్సవం, 27న సిరిమానోత్సవం నిర్వహించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. అయోధ్య రామ మందిరానికి అంకితమిస్తూ తయారు చేసిన 286 కిలోల స్వర్ణ ధనస్సు ఒడిస్సాలోని పూరీకి చేరుకుంది. భక్తుల జయజయధ్వానాల మధ్య ఊరేగింపుగా ఉత్తర పర్శ్వ మఠం వద్దకు దీనిని తీసుకొచ్చారు. భక్తులు స్వర్ణ ధనస్సును దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ భారీ విల్లు పంచలోహాలతో తయారైందని పూజారి తెలిపారు.
రూర్కెలా నుంచి బయలుదేరిన ఈ విల్లు త్వరలోనే అయోధ్య రాముడి చెంతకు చేరనుంది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.